ఓకే, మాలిక్యులర్ లెవెల్. మన సైజ్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10⁻⁷ to 10⁻³ ఆల్రెడీ చూసాం. మాలిక్యులర్ లెవెల్లో దాని యొక్క సైజ్ ఆఫ్ పార్టికల్స్ ఇంత వెరీ స్మాల్గా ఉంటాయి. దాన్ని మాలిక్యులర్ లెవెల్ ఆర్ నానో లెవెల్ అని పిలుస్తాం. క్రిస్టల్ స్ట్రక్చర్స్ ఎగ్జాంపుల్ చూస్తే క్రిస్టల్ స్ట్రక్చర్స్ ఆఫ్ మెటల్స్, మెటల్లో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి, దాన్ని మైక్రోస్కోప్లో మాత్రమే చూస్తాం. అలాంటి టైప్ ఆఫ్ మెటీరియల్స్ అంటే వెరీ స్మాల్ టైప్ ఆఫ్ మెటీరియల్, కాల్షియం సిలికేట్ హైడ్రేట్స్ ఇన్ కాంక్రీట్లో ఉన్న కాల్షియం సిలికేట్ హైడ్రేట్స్, ఇవన్నీ మనకి ఐకి నేకెడ్ ఐకి విజిబుల్ అవ్వలేని అన్నీ. అంటే ఈ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ ఏ ఫామ్ అవుతున్నాయి, అందులో ఉన్న స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే నానో అంటే మైక్రోస్కోప్లో చూసి దాని యొక్క స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేసి దాని యొక్క బిహేవియర్ని చెప్పడమే ది మాలిక్యులర్ లెవెల్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. అంటే మనం ఇలా స్మాల్ స్కేల్లో ఉన్న మెటీరియల్స్ని, స్ట్రక్చర్స్ని, వాటిని ఐడెంటిఫై చేయడమే మాలిక్యులర్ లెవెల్. నెక్స్ట్ ఫిజికల్ స్ట్రక్చర్ అండ్ కెమికల్ కాంపోజిషన్. అందులో ఉన్న కెమికల్ కాంపోజిషన్ కానీ ఫిజికల్ స్ట్రక్చర్ని కెన్ ఎక్స్ప్లెయిన్ మెటీరియల్ ప్రాపర్టీస్. అంటే దీన్ని బట్టి మనం ఈ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉండొచ్చు అన్నది ఎవాల్యుయేషన్ చేస్తాం. అంటే టైం పెరిగే కొద్ది అంటే అది మన మెటీరియల్ ఇంకా కెమికల్ కాంపోజిషన్ ఫిజికల్ స్ట్రక్చర్లో ఉండగానే మనం ఆ మెటీరియల్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉండొచ్చు, మెటీరియల్ యొక్క బిహేవియర్ ఎలా ఉండొచ్చు అన్నది చెప్పేదాన్ని. అంటే ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం మెటీరియల్ టెక్నాలజీలో ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తాం. ఆ వెరీ స్మాల్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ని తీసుకుని అంటే వెరీ నానో లెవెల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్, స్మాల్ స్కేల్ మెటీరియల్స్. ఓకే, దీన్ని బట్టి మనం రిలేషన్ బిట్వీన్ స్ట్రెంగ్త్ అండ్ పొరాసిటీ ఎలా ఉండొచ్చు, అలాగే డ్యూరబిలిటీ ఆఫ్ మెటల్ ఎక్స్పోజ్డ్ టు ఎక్స్టర్నల్ సబ్స్టెన్స్ ఎలా ఉండొచ్చు, ఇవన్నిటిని దాని యొక్క పెర్ఫార్మెన్స్ని ఎలా ఉండొచ్చు అన్నది, అంటే దాని యొక్క బిహేవియర్ ఎలా ఉండొచ్చు అన్నది ఐడెంటిఫై చేస్తాం. ఇది మాలిక్యులర్ లెవెల్లో చేసేది. అలాగే మెటీరియల్ స్ట్రక్చర్ లెవెల్ ఏంటంటే ఈ కన్సిడరేషన్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ కాంపోజిట్ ఆఫ్ డిఫరెంట్ ఫేజెస్. ఒక సిమెంట్ కాంక్రీట్ క్యూబ్ ఉందనుకోండి, దాన్ని కట్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ ఫేసెస్ కనిపిస్తాయి. ఒక ఫేస్ ఏంటంటే సిమెంట్ ఫేస్, ఒకటి అగ్రిగేట్ ఫేస్, ఇలా డిఫరెంట్ ఫేసెస్ అన్నవి మనకి కనిపిస్తాయి. దాన్ని బట్టి దాని యొక్క టోటల్ బిహేవియర్ని ఐడెంటిఫై చేయడమే మెటీరియల్ స్ట్రక్చర్ లెవెల్. అంటే ఒక చిన్న పీసెస్లో దాన్ని కట్ చేసినప్పుడు దాంట్లో డిఫరెంట్ ఫేసెస్ కనిపిస్తే ఆ ఫేసెస్ని బట్టి దాని యొక్క బిహేవియర్ ఎలా ఉండొచ్చు, ఆ ఫేసెస్ యొక్క బాండింగ్ బట్టి బిహేవియర్ ఎలా ఉండొచ్చు చెప్పేదాన్ని మెటీరియల్ స్ట్రక్చర్ లెవెల్. ఈ స్కేల్ యొక్క రేంజ్ ఎంత ఉంటుందంటే 10⁻³ to 100 mm. ఇది నేకెడ్ ఐకి ఐడెంటిఫై చేసి నేకెడ్ ఐ తోటి 10⁻³ నుంచి 100 mm ఇన్ బిట్వీన్ రేంజెస్ అన్నీ ఉంటాయి. ఏ బ్రిక్, సింగిల్ బ్రిక్, ఏ వుడ్ సెల్ అండ్ పీస్ ఆఫ్ కాంక్రీట్, ఇవన్నీ ఎగ్జాంపుల్. అంటే ఈ టైప్ ఆఫ్ స్మాల్ ఆబ్జెక్ట్స్ని బట్టి దాని యొక్క బిహేవియర్ ఎలా ఉండొచ్చు, దాని యొక్క పెర్ఫార్మెన్సెస్ ఎలా ఉండొచ్చు చెప్తాం. అలాగే ద ప్రాసెస్ ఆన్ మల్టీ రెస్పాన్స్ డిపెండ్స్ ఆన్ పార్టికల్ సైజ్ అండ్ షేప్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ డోసెస్ ఆఫ్ ఫేసెస్, అలాగే స్టేజ్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండివిజువల్ ఫేసెస్, అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఇండివిజువల్ ఫేసెస్ ఎలా ఉండొచ్చు. అలాగే ద ఫేసెస్ అండ్ ఐడెంటిటీ ఫేసెస్ కెన్ ఆఫ్టన్ టెస్టెడ్ అండ్ దేర్ బిహేవియర్ కెన్ బి మోడల్. దీన్ని బట్టి మనం టెస్ట్ చేయడం, అలాగే దాని యొక్క బిహేవియర్ని బట్టి ఒక మోడల్ని క్రియేట్ చేయడం. ఓకే, ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ యొక్క బాండింగ్ ఇలా ఉంటుంది కాబట్టి ఒక లార్జ్ స్ట్రక్చర్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు దాని యొక్క బిహేవియర్ ఎలా ఉండొచ్చు అని మోడల్ చేయవచ్చు. ఇది ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం మెటీరియల్ టెక్నాలజీలో యూజ్ చేస్తాం. అలాగే ఇంజనీరింగ్ లెవెల్ అంటే మనం ఇంజనీరింగ్ అప్లికేషన్ యూజ్ చేసేదాన్ని ఇంజనీరింగ్ లెవెల్ అంటాం. అంటే ఒక క్యూబ్ ఇలాంటివన్నిటిని ఇంజనీరింగ్ లెవెల్ ఎగ్జాంపుల్స్. ఇందులో ఏంటంటే టోటల్ మెటీరియల్ కన్సిడరేషన్ ఆఫ్ ది టోటల్ మెటీరియల్ నార్మల్లీ టెక్నిక్ హోమోజినియస్ అండ్ కంటిన్యూస్. ఇందులో స్కేల్ వచ్చి 10⁻³ to 1000 mm, అంటే 1 meter వరకు. అంటే పెద్ద స్ట్రక్చర్స్ అంటే లైక్ 1 బిగ్ క్యూబ్ ఇలాంటివన్నీ టోటల్ వాల్యూమ్ని బట్టి ఇక్కడ ఎంటైర్ సిస్టమ్ అనలైజ్ చేస్తాం. ద సైజ్ ఈజ్ రిప్రజెంటెడ్ ద మినిమం వాల్యూమ్ ఆఫ్ ద మెటీరియల్ దట్ రిప్రజెంట్స్ ద ఎంటైర్ సిస్టమ్. ఓకే, ద మెటీరియల్ కెన్ బి టెస్టెడ్ టు అబ్టైన్ ఇట్స్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్. ఇది నార్మల్గా క్యూబ్ టెస్ట్ చేసి దాని యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ ఎంత, టెన్సైల్ స్ట్రెంత్ ఎంత అన్న ప్రాపర్టీస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దాని యొక్క బిహేవియర్ ఎలా ఉండొచ్చు, దాని యొక్క క్రాక్స్ ఎలా జరుగుతున్నాయి, అలా ఈజీగా ఐడెంటిఫై చేసేదాన్ని మన ఇంజనీరింగ్ లెవెల్. మన ల్యాబ్లో చేసే అన్ని ఇంజనీరింగ్ లెవెల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్. దీన్ని బట్టి దాని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, దాని యొక్క స్ట్రక్చరల్ బిహేవియర్ ఎలా ఉందో ఐడెంటిఫై చేస్తాం.
మోడల్డ్ కెన్ బి యూజ్డ్ టు సిమ్యులేట్ ఇట్ రెస్పాన్స్ విత్ ఏ లార్జ్ స్ట్రక్చర్స్. అంటే ఆ టైప్ ఆఫ్ వాల్యూమ్, టోటల్ వాల్యూమ్తో టెస్ట్ చేసి దాని యొక్క రెస్పాన్స్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెస్సెస్, స్ట్రెయిన్స్, డిస్ప్లేస్మెంట్స్ ఆర్ డిఫార్మేషన్స్, వీటిని అన్నిటిని రెస్పాన్స్ అని పిలుస్తాం. దాని యొక్క రెస్పాన్స్ లార్జ్ స్ట్రక్చర్ కూడా ఇలా ఉండొచ్చు అని ఈజీగా ఐడెంటిఫై చెప్పవచ్చు ఇంజనీరింగ్ లెవెల్. ఇది డిఫరెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా లాస్ట్ టాపిక్ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్స్. సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ఒక మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలంటే, అంటే ఇప్పటివరకు మనం మెటీరియల్ సైన్స్ అంటే ఏంటి, మెటీరియల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, మెటీరియల్ టెక్నాలజీ అంటే ఏంటో చూసాం. మెటీరియల్ టెక్నాలజీకి సంబంధించి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయొచ్చో చూసాం. అంటే మెటీరియల్ సైన్స్ అంటే ఫండమెంటల్ సైన్స్, అది దాని యొక్క ఫండమెంటల్ బిహేవియర్, అండర్స్టాండ్ ద మెటీరియల్ అండ్ ఇట్స్ బిహేవియర్ అండర్స్టాండ్ చేసుకోవడం మెటీరియల్ సైన్స్. మెటీరియల్ టెక్నాలజీ అంటే అప్లికేషన్ యూస్ చేసేది, మెటీరియల్ ఇంజనీరింగ్ అంటే అప్లికేషన్కి యూస్ చేసినప్పుడు దాని యొక్క స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెర్ఫార్మెన్స్ ఆఫ్ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటున్నాయి అన్నది చెప్పేది మెటీరియల్ ఇంజనీరింగ్. మెటీరియల్ టెక్నాలజీ అంటే స్ట్రక్చర్ ఆఫ్, అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మెటీరియల్ యొక్క స్ట్రక్చర్ అంటే వెరీ స్మాల్గా ఉన్నప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ ఫార్మేషన్ అన్నది ఏ విధంగా జరిగింది అన్నది చెప్పేది మెటీరియల్ టెక్నాలజీ. దాని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేది మాలిక్యూల్ లెవెల్, మెటీరియల్ లెవెల్, అలాగే ఇంజనీరింగ్ లెవెల్. ఓకే, మెటీరియల్ స్ట్రక్చర్ లెవెల్, ఇంజనీరింగ్ లెవెల్, ఈ 3 ద్వారా దాని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. ఒక మెటీరియల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక డిజైనింగ్లో కానీ ఇందులో మనం మెటీరియల్ ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ M25 గ్రేడ్తో మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నామంటే దాని యొక్క డిఫరెంట్ టైప్స్ సిమెంటు, శాండ్, అగ్రిగేట్, ఈ డిఫరెంట్ మెటీరియల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనకి చాలా వరకు మనం యూస్ చేసే మెటీరియల్స్ కాకుండా, అంటే కన్వెన్షనల్గా యూస్ చేసే మెటీరియల్స్ కాకుండా చాలా అడ్వాన్స్డ్ మెటీరియల్స్ కూడా చాలా ఉన్నాయి. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నది ఇక్కడ కొన్ని కన్సిడరేషన్స్ తీసుకోవాలి. కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కింద ఉండాలి డిజైన్ చేసేది. అంటే మనం ఏ మెటీరియల్ తీసుకున్నది కాస్ట్ ఎఫెక్టివ్నెస్, అంటే తక్కువ కాస్ట్ తోటి బెటర్ పెర్ఫార్మెన్స్ మెటీరియల్స్ అయి ఉండాలి. నెక్స్ట్ అది ఎలా ఉండాలంటే మెటీరియల్స్ అన్నది ఇన్ సర్వీస్, ఫెయిల్యూర్ అండ్ డిమాలిషన్, టోటల్ కన్స్ట్రక్షన్ కాడ నుంచి డిమాలిషన్ వరకు బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే మెటీరియల్స్ అయి ఉండాలి. ఆ విధంగా సెలెక్షన్ అన్నది చేసుకోవాలి. థర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది సాటిస్ఫైడ్ ద మెకానికల్ ప్రాపర్టీస్, అంటే మెకానికల్ ప్రాపర్టీస్ని కూడా సాటిస్ఫై చేసేవి. అంటే స్ట్రెంత్గా, బెటర్ స్ట్రెంత్ ఉండాలి, స్టిఫ్నెస్ ఉండాలి, డ్యూరబిలిటీ ఉండాలి. అలాగే వాటర్ టైట్నెస్, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీనెస్, మెటీరియల్స్ యూస్ చేయాలి, ఆస్థెటిక్ పరంగా, అలాగే స్పీడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ బెటర్గా ఉండే మెటీరియల్ అన్నిటిని క్రైటీరియాని సాటిస్ఫై చేసే మెటీరియల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలక్షన్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఇచ్చారు. ఇక్కడ కామన్ ప్యూర్ మెటీరియల్కి సంబంధించి డెన్సిటీ, స్టిఫ్నెస్, అలాగే స్ట్రెంత్ క్రైటీరియా, అలాగే టఫ్నెస్ క్రైటీరియా, అన్ని డిఫరెంట్ క్రైటీరియాస్ ఇచ్చారు డిఫరెంట్ మెటీరియల్స్ సంబంధించి. అంటే ఏ మెటీరియల్ యొక్క డెన్సిటీస్ ఎలా ఉన్నాయి, స్టిఫ్నెస్ ఎలా ఉన్నాయి అన్నది ఇక్కడ, అంటే ఏ మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం డిఫరెంట్ క్రైటీరియా యూస్ చేసి, మెకానికల్ ప్రాపర్టీస్ యూస్ చేసి సెలెక్షన్ అన్నది చేసుకోవాలి బెటర్ పెర్ఫార్మెన్స్ గురించి. అది ఇక్కడ ప్యూర్ మెటల్స్లో ఎలా ఉంది, స్ట్రక్చర్ ఆఫ్ స్టీల్, క్యాస్ట్ ఐరన్, సిలికా, గ్లాసు, అలాగే టైటానియం ఎలాయ్స్, టింబరు, టేక్ వుడ్లో ప్యారల్ టు గ్రెయిన్, పెర్పెండిక్యులర్ టు గ్రెయిన్, అలాగే కాంక్రీటు, ఎపాక్సీ రిజిన్స్, గ్లాస్ ఫైబర్ కాంపోజిట్స్, నైలాను, రబ్బరు, పాలిమరైజర్ మెటీరియల్స్, ఇవన్నీ డిఫరెంట్ మెటీరియల్స్ సంబంధించి డిఫరెంట్, ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ డెన్సిటీ ఉంటుంది, ఒక్కొక్క స్టిఫ్నెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, గ్లాస్ తీసుకుంటే మనకి బ్రిటిల్ మెటీరియల్, మెటల్స్, సమ్ డక్టిల్ మెటీరియల్స్, అంటే డిఫరెంట్ టఫ్నెస్ వాల్యూస్ ఉంటాయి, డిఫరెంట్ స్టిఫ్నెస్ వాల్యూస్ ఉంటాయి, డెన్సిటీ వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి మెటీరియల్కి. అది మన యొక్క కన్స్ట్రక్షన్ యొక్క అప్లికేషన్ దేనికి యూస్ చేస్తామో దాన్ని బట్టి ఈ మెటీరియల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన కన్సిడరేషన్స్ అన్నిటిని బేస్ చేసుకోవాలి. అవన్నీ బెటర్ స్ట్రెంత్ ఉండేలాగా, బెటర్ స్టిఫ్నెస్ ఉండేలాగా, అలాగే వాటర్ టైట్నెస్, ఫాస్ట్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ ఉండేలా చూసుకోవాలి. కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే డిఫరెంట్ ప్రాపర్టీస్ వైడ్ డిఫరెంట్ చేంజెస్ అనే ఉంటాయి. డెన్సిటీ అన్నది 2 ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, అంటే వుడ్ 2 మెటల్స్, అంటే లైటర్ మెటీరియల్స్ నుంచి వెరీ
హై మెటీరియల్స్ వరకు, అంటే డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్ 2 ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. స్టిఫ్నెస్ కూడా నైలాన్ వెరీ సాఫ్ట్ మెటీరియల్స్ నుంచి మెటల్స్ వెరీ హార్డ్ మెటీరియల్స్ వరకు. స్ట్రెంగ్త్ 3 ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. కాంక్రీట్ ఆ నుంచి టైటానియం ఈజ్ వెరీ స్ట్రాంగెస్ట్ మెటీరియల్ దెన్ కాంక్రీట్. స్ట్రెంగ్త్ వేరీస్ బై 3 ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. ఈ డిఫరెంట్ అంటే ఒక్కొక్క మెటీరియల్ బట్టి ఒక చేంజెస్ అనేవి చాలా ఉంటాయి. అది ఇక్కడ ఇచ్చిన డిఫరెంట్ వైడ్ వెరైటీ ఆఫ్ ప్రాపర్టీస్, అంటే ప్రాపర్టీస్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఫ్రాక్చర్ ఎనర్జీ గ్లాస్ టు డక్టిల్ మెటీరియల్స్. ఇది 5 ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. ఎందుకంటే గ్లాస్ అన్నది ఒక బ్రిటిల్ మెటీరియల్, డక్టిల్ మెటీరియల్స్ సమ్ స్టీల్ మెటీరియల్స్ కానీ, సమ్ ఐరన్ మెటీరియల్స్ కానీ, సమ్ డక్టిల్ మెటల్స్ వరకు. ఇక్కడ డిఫరెంట్ వైడ్ వెరైటీ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఏదైనా చిన్న చిన్న ఫ్లా ఉందంటే అది టోటల్గా ఆ మెటీరియల్కి సంబంధించి డిఫికల్ట్ టు కాంపన్సేట్ ఇన్ స్ట్రక్చరల్ డిజైన్. ఆ ఫ్లా ఉందంటే గ్యారంటీగా అది ఫెయిల్యూర్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఆ 4 లోడ్స్ అప్లై అయినప్పుడు డిఫికల్ట్ టు కాంపన్సేట్ ఇన్ స్ట్రక్చరల్ డిజైన్. అంటే ఈ వర్క్ టు ఫ్రాక్చర్ varies 5 orders of magnitude glass to very significant because it governs the flaw resistance and the nature of failure. This is the difficult composite in structural design. అలాగే వెరైటీ ఆఫ్ ప్రాపర్టీస్ మోర్ దెన్ 1 మెటీరియల్. మనకు ఒక్కొక్క మెటీరియల్ అన్నది డిఫరెంట్. 1 మెటీరియల్ ఈజ్ ఫిట్ ఫర్ పర్పస్. ఒక మెటీరియల్ మాత్రమే పట్టవచ్చు, లేదా ఇంకా అంతకన్నా ఎక్కువ మెటీరియల్ కూడా పట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బోత్ స్టీల్ అండ్ వుడ్ కెన్ క్యారీ టెన్షన్. A wall can be on concrete or stone brick masonry. ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్. అంటే చాయిస్ ఆఫ్ మెటీరియల్ అన్నది మనకి ఎలా ఉండాలంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్గా ఉండాలి. కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అంటే తక్కువ కాస్ట్ తోటి ఎక్కువ బెటర్ ప్రాపర్టీస్ ఉండే మెటీరియల్స్, ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే తక్కువ సల్ఫేట్ తోటి ఎక్కువ ప్రాపర్టీస్ ఉండే మెటీరియల్, అంటే వెయిట్ తక్కువ ప్రాపర్టీస్ బెటర్గా ఉండాలి. అలాగే కాస్ట్ తక్కువ ప్రాపర్టీస్ బెటర్గా ఉండాలి. ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఆ విధంగా ఉంటాయో, కన్స్ట్రక్షన్కి సంబంధించి మనకి సూటబుల్ అయి ఉంటాయో దాన్ని సెలెక్ట్ చేసుకోవడం అన్నది సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్స్. ఓకే, ఇదంతా సేమ్ అదే. అలాగే నెక్స్ట్ వేరియబిలిటీ ఆఫ్ మెటీరియల్ పారామీటర్స్. వేరియబిలిటీ అన్నది డిఫరెంట్ వేరియబిలిటీస్ అనేవి ఉంటాయి. స్ట్రక్చర్ స్టీల్లో, కాంక్రీట్లో మన కాంక్రీట్ వేరియబిలిటీ అంటే ఒక కాంక్రీట్ క్యూబ్కి ఇంకొక కాంక్రీట్ క్యూబ్కి టెస్ట్ చేసినప్పుడు డిఫరెంట్ వేరియబిలిటీ అనేది +or-15% కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. అలాగే స్టీల్లో అయితే 2% కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. అంటే స్ట్రక్చరల్ స్టీల్ అన్నది మనకి ప్రాసెసింగ్ ఆఫ్ స్టీల్ అంటే సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి వచ్చేది కాబట్టి చాలా తక్కువ వేరియబిలిటీ అన్నది ఉంటుంది. కాంక్రీట్ మనం మిక్స్ చేసేదాన్ని బట్టి, మనం టెస్ట్ చేసేదాన్ని బట్టి దీని యొక్క కాంక్రీట్ వేరియబిలిటీ అన్నది డిఫరెంట్ అవుతుంది. ఎక్కువ వేరియబిలిటీ లేకుండా ఉండేలా మనం చూసుకోవాలి మెటీరియల్స్ అన్ని. ఓకే, వేరియబిలిటీ రేంజెస్ ఇచ్చారు. ఆ వేరియబిలిటీ రేంజెస్ ఫైబర్, సిమెంట్, కాంక్రీట్, మ్యాసనరీకి సంబంధించి వేరియబిలిటీస్ ఎంత ఉన్నాయో అన్నది ఇచ్చారు ఇక్కడ. వుడ్ అన్నది మనకి వుడ్ ఈజ్ ఏ న్యాచురల్ ప్రోడక్ట్. న్యాచురల్గా ఉండే వుడ్ ప్రోడక్ట్లో కొన్ని డిఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ డిఫెక్ట్స్ వల్ల వేరియబిలిటీ అన్నది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది మ్యాసనరీకి సంబంధించి వేరియబిలిటీ, దాని యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్, ఫైబర్, సిమెంట్ కాంపోజిట్స్, ఫైబర్స్ యూస్ చేస్తున్న టెన్షన్, అలాగే టెంబర్ బోత్ టెన్షన్ కంప్రెషన్ రెసిస్ట్ చేస్తుంది. ఇక్కడ మీన్ స్ట్రెంత్ 30 టెన్జైల్ స్ట్రెంత్, 30 టెన్జైల్ స్ట్రెంత్, 120, అలాగే 11T. ఈ డిఫరెంట్ కేటగిరీస్లో కామెంట్స్లో చూడండి. వేరియబిలిటీ. స్టీల్ ఈజ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ వెల్ డెవలప్డ్ కంట్రోల్ ప్రాసెస్. వేరియబిలిటీ ఈజ్ లో. వుడ్ ఈజ్ ఎ న్యాచురల్ మెటీరియల్, దట్స్ వై ద వేరియబిలిటీ ఈజ్ హై. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసింది. వేరియబిలిటీ పారామీటర్స్ డిఫరెంట్. మన క్యూబ్స్ టెస్ట్ చేసినప్పుడు డిఫరెంట్ పారామీటర్స్ యూస్ చేస్తాం. ఇది డిఫరెంట్ కర్వ్స్ ఆల్రెడీ కాంక్రీట్ దాంట్లో చదివినాయి. ఓకే, ఇది సమ్మరీ ఆఫ్ దిస్ చాప్టర్. జనరల్ కన్సిడరేషన్ ఫర్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ప్రాపర్టీస్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. కాస్ట్ గురించి, ఎప్పుడు కాస్ట్ అన్నది ఎలా మెటీరియల్ అన్నది చూస్ చేసుకోవడం ఎలా ఉండాలంటే
తక్కువ కాస్ట్ బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే మెటీరియల్, బెటర్ ప్రాపర్టీస్ ఉండే మెటీరియల్, అలాగే తక్కువ వెయిట్